హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఐఆర్సిటీసీ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో కంప్లీట్ ప్రాసెస్ నేను మీకు తెలియజేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. వీడియోని చివరి వరకు చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మొబైల్లో ఐఆర్సిటీసీ అకౌంట్ క్రియేట్ చేయడానికి ముందుగా మనకి ఐఆర్సిటీసీ యాప్ ఉండాలి. దానికోసం నేను ప్లే స్టోర్ వెళ్ళి ఈ యాప్ని డౌన్లోడ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం ప్లే స్టోర్కి రాగానే ఇక్కడ సెర్చ్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి మనకి యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం తెలుసు కదా, ఐఆర్సిటీసీ అని ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఐఆర్సిటీసీ రైల్ కనెక్ట్ అని కనిపిస్తుంది కదా. సో ఇదే మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన యాప్. ఇదే ఐఆర్సిటీసీ అఫీషియల్ యాప్. ఇక్కడ మనకు కనిపిస్తుంది చూడండి, ఐఆర్సిటీసీ అఫీషియల్ అని. సో ఇక్కడ ఇన్స్టాల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. సో ఐఆర్సిటీసీ యాప్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. యాప్ ఇన్స్టాల్ అవ్వగానే ఇక్కడ మనకు ఓపెన్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇదే ఐఆర్సిటీసీ యాప్ హోమ్ పేజ్. ఐఆర్సిటీసీ యాప్లో ఉండే ఫీచర్స్ గురించి, అదేవిధంగా ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి కంప్లీట్ ట్యూటోరియల్ మరొక వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ప్రస్తుతం అయితే ఐఆర్సిటీసీ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. సింపుల్గా మనకి ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది కదా పైన రైట్ సైడ్లో, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సైన్ ఇన్ అని ఉంటుంది. యాక్చువల్గా మనకి ఐఆర్సిటీసీ అకౌంట్ ఉన్నట్లయితే యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. కానీ మనం కొత్తగా ఐఆర్సిటీసీ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ యూజర్ రిజిస్టర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. రిజిస్టర్ యూజర్ అనే దానిపైన క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఎలా ఫిల్ చేయాలో 1 by 1 నేను చెప్తాను చూడండి. ఇక్కడ యూజర్ నేమ్ అని ఉంది కదా, సో మనం ఒక యూజర్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకోవడానికి మనం ఓన్లీ లెటర్స్ అండ్ నెంబర్స్ మాత్రమే యూజ్ చేయాలి. స్పెషల్ కీవర్డ్స్ ఏవి యూజ్ చేయడానికి లేదు. అదేవిధంగా మనం క్రియేట్ చేసే యూజర్ నేమ్ ఖచ్చితంగా 3 to 35 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. సో నేను సింపుల్గా ఒక యూజర్ నేమ్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఇలా నేను ఒక యూజర్ నేమ్ అయితే క్రియేట్ చేశాను. కింద మనకి పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా, సో మనం ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి నేను ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే మినిమం 8 క్యారెక్టర్ అండ్ మ్యాక్సిమం 15 క్యారెక్టర్. పాస్వర్డ్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 1 స్మాల్ అండ్ 1 క్యాపిటల్ ఆల్ఫాబెట్ అండ్ న్యూమరిక్ డిజిట్ అని ఉంది కదా. సో ఇవన్నీ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మన పాస్వర్డ్ అనేది 8 నుంచి 15 డిజిట్స్ అయితే ఉండాలి. మన పాస్వర్డ్లో ఖచ్చితంగా అప్పర్ కేస్ లెటర్ అంటే క్యాపిటల్ లెటర్ అయితే ఉండాల్సి ఉంటుంది. మనం నెంబర్స్ని కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో దీని ప్రకారం అయితే నేను ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో నేను ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేశాను. కింద కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మనం క్రియేట్ చేసిన పాస్వర్డ్నే మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేశాను, కన్ఫర్మ్ చేశాను. పాస్వర్డ్ అనేది మనకు నచ్చింది సెట్ చేసుకోవచ్చు. కాకపోతే మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ మనం గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలి. అదేవిధంగా ఇందాక చెప్పినట్లు అక్కడ ఉన్న రూల్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ మనం పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో మీకు నచ్చిన పాస్వర్డ్ అనేది మీరు కూడా క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకోగానే ఇక్కడ కింద మనకి ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అని ఉంది కదా, సో ఇక్కడ ఇంగ్లీష్, హిందీ ఉంది. నార్మల్గా అందరూ ఇంగ్లీష్నే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి మీ ఇష్టం ఇది. నేనైతే ఇంగ్లీష్ యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ అని ఉంది కదా, సో ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ అనే దానిపైన క్లిక్ చేయగానే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే వస్తాయి. వాట్ ఈజ్ యువర్ పెట్ నేమ్, వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్, హూ వాజ్ యువర్ చైల్డ్హుడ్ హీరో, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ పాస్ట్ టైమ్, వాట్ ఈజ్ యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్ స్పోర్ట్స్. ఇలా ఇక్కడ ఉన్న క్వశ్చన్స్లో ఏదో ఒక క్వశ్చన్ అయితే మనం సెక్యూరిటీ క్వశ్చన్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న థర్డ్ ఆప్షన్ హూ వాజ్ యువర్ చైల్డ్హుడ్ హీరో, ఈ ఆప్షన్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెక్యూరిటీ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ కింద మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఆన్సర్ అయితే ఇస్తున్నాను. ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఇక్కడ మనం స్పేస్ ఇస్తే తీసుకోవట్లేదు.
సెక్యూరిటీ ఆన్సర్ ఈజ్ ఇన్వాలిడ్ బిట్వీన్ 3 to 20 క్యారెక్టర్ ఓన్లీ లెటర్ అండ్ నెంబర్ ఆర్ అలౌడ్ అని చూపిస్తుంది కదా. సింపుల్గా స్పేస్ని అయితే అలో చేయట్లేదు కాబట్టి స్పేస్ని డిలీట్ చేస్తున్నాను నేను. ఇప్పుడైతే తీసుకుంది. సో మనం ఫస్ట్ పేజ్లో ఫస్ట్ స్టెప్లో పర్సనల్ డీటెయిల్స్లో బేసిక్ డీటెయిల్స్లో మనం అన్నీ ఫిల్ చేసాం కాబట్టి ఇక్కడ కింద రైట్ సైడ్లో కంటిన్యూ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఇలా మనకి సెకండ్ స్టెప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు 1 by 1 ఇవన్నీ ఫిల్ చేద్దాం. ముందుగా ఇక్కడ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఉంది కదా, సో ఇవైతే ఫిల్ చేద్దాం. ఇక్కడ సింపుల్గా మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఇవ్వండి. నేమ్ ఇచ్చే ముందు ఇక్కడ మనకి కింద ఒక నోట్ లాగా ఉంది చూడండి, ఒకసారి అది చదవండి. ఇన్ఫో ప్లీజ్ ప్రొవైడ్ యువర్ ఎగ్జాక్ట్ నేమ్ యాజ్ పర్ ఆధార్ టు అవైల్ ఆధార్ బేస్డ్ బెనిఫిట్స్ ఆన్ ఐఆర్సిటీసీ ఈ టికెటింగ్ వెబ్సైట్. ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే మీ నేమ్ ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ కూడా ఇవ్వండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఐఆర్సిటీసీ ద్వారా మనం నెలకి 12 టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. నార్మల్గా అయితే 6 టికెట్సే బుక్ చేసుకోవాలి, కానీ ఐఆర్సిటీసీకి ఆధార్ లింకప్ చేస్తే 12 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే ఇక్కడ మీ నేమ్ అయితే ఇవ్వండి. నేమ్ ఇచ్చిన తర్వాత మనం ఇలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే సెలెక్ట్ ఆక్యుపేషన్ అని ఉంది కదా, సో సింపుల్గా మీ ఆక్యుపేషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ ఆక్యుపేషన్ మీద క్లిక్ చేయగానే ఇలాగ మనకి ఇక్కడ గవర్నమెంట్, పబ్లిక్, ప్రైవేట్, ప్రొఫెషనల్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, స్టూడెంట్, అదర్ అని ఉంది కదా. సింపుల్గా మీకు సంబంధించిన ఆక్యుపేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను స్టూడెంట్ అని సెలెక్ట్ చేస్తున్నాను. అలానే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా, సో డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఐఆర్సిటీసీ అకౌంట్ క్రియేట్ చేయాలంటే మినిమం 18 years ఉండాలి కాబట్టి ప్రస్తుతం నేను చేస్తున్న టైము రోజు ప్రకారం 2006 ముందు పుట్టిన వాళ్ళు మాత్రమే ఐఆర్సిటీసీ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఎలిజిబుల్. కాబట్టి సింపుల్గా ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, ఇయర్, మంత్ సెలెక్ట్ చేసుకోండి. సో మన డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ కింద మనకి మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ అని ఉంటుంది. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి. మనకి జెండర్ అయితే అడుగుతుంది. జెండర్ సెలెక్ట్ చేసుకున్న కింద ఈమెయిల్ అని ఉంది కదా, సో ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనకి పక్కన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, మొబైల్ నెంబర్ మన ఇండియా కాబట్టి ఇక్కడ డిఫాల్ట్గా 91 అని ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మన మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇవ్వగానే పక్కన మనకి నేషనాలిటీ అని ఉంది కదా, ఆల్రెడీ మనం ఇందాక నేషనాలిటీ సెలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేషనాలిటీలోకి వెళ్ళి ఇండియా అయితే సెలెక్ట్ చేస్తున్నాను నేను. పర్సనల్ డీటెయిల్స్లో సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయ్యింది. ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని కింద రైట్ సైడ్లో కంటిన్యూ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. బేసిక్ డీటెయిల్స్లో పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయగానే మనకి అడ్రస్ పేజ్ ఓపెన్ అయింది. అడ్రస్లో ముందుగా మనం ఫ్లాట్ నెంబర్, డోర్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో సింపుల్గా మీ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ స్ట్రీట్ లైన్ అని ఉంది కదా, సో మీరుండే స్ట్రీట్ని అయితే ఇక్కడ ఇవ్వండి. మీరుండే ఏరియాని అయితే ఇక్కడ ఇవ్వండి. అలానే పక్కన పిన్ కోడ్ ఉంది కదా, సో పోస్టల్ పిన్ కోడ్ ఉంటుంది కదా మన ఏరియాకి, సో మీ పిన్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలానే కింద సెలెక్ట్ సిటీ అని ఉంది కదా, సో మీరుండే సిటీని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం పిన్ కోడ్ ఇవ్వగానే మన పిన్ కోడ్ ఏ లొకేషన్లో ఉందో ఆ సిటీ అయితే ఇక్కడ వస్తుంది, సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సిటీని సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా స్టేట్ కూడా వస్తుంది, మనం ఏం మళ్ళీ ప్రత్యేకించి ఇవ్వాల్సిన అవసరం లేదు. కింద సెలెక్ట్ పోస్ట్ ఆఫీస్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీరు ఇచ్చిన పిన్ కోడ్లోని మీరు ఏ పోస్ట్ ఆఫీస్కి చెందుతారో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను పోస్ట్ ఆఫీస్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మనం ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకుముందు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో అదే మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇవ్వగానే కాపీ రెసిడెంట్ టు ఆఫీస్ అడ్రస్ అని ఉంది కదా, సో సింపుల్గా ఎస్ అని క్లిక్ చేయండి. ఇక్కడ కింద చూడండి, ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ అబౌట్ ఐఆర్సిటీసీ కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్, థాట్ ఫోన్పే, ఈమెయిల్, ఎస్ఎంఎస్. ఆప్షనల్ కాబట్టి సెలెక్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. దీన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే అది కూడా ఇక్కడ కింద రాశారు చూడండి. ఎంజాయ్ ద రైల్వే టికెట్ బుకింగ్ విత్ 1% పీజీ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ వైవర్ విత్ ఐఆర్సిటీసీ, ఎస్బీఐ, బీఓబీ, హెచ్డిఎఫ్సి కార్డ్స్ అండ్ ఆల్సో యూ కెన్ బుక్ టికెట్ యూజింగ్ ఎర్నెడ్ లాయల్టీ రివార్డ్స్ పాయింట్స్. ఐఆర్సిటీసీ క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే మనకి ఉపయోగం అయితే ఉంటుంది.
సింపుల్గా మనం కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చాని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఏదైతే ఉందో సేమ్ అదే మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. క్యాప్చా ఇవ్వగానే మనకి కింద ఒక నోట్ అయితే ఉందో ఒకసారి చూడండి. అది ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ఆల్సో అగ్రీ టు రిసీవ్ ప్రమోషనల్ ఈమెయిల్స్, SMS, వాట్సాప్ అలర్ట్స్, ఆఫర్స్, అనౌన్స్మెంట్స్ ఫ్రమ్ IRCTC అసోసియేటెడ్ పార్ట్నర్స్ అని ఉంది కదా. సింపుల్గా మనం ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ అనే దానిపైన క్లిక్ చేయగానే ఒక PDF అయితే డౌన్లోడ్ అవుతుంది. కావాలంటే మీరు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని చదువుకోవచ్చు. ఇక్కడైతే టిక్ మార్క్ ఇవ్వండి. మనం అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని. మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నట్లయితే ఇక్కడ కింద రిజిస్టర్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కన్ఫర్మేషన్ అని ఒకటి వచ్చింది కదా, సింపుల్గా ఓకే అని క్లిక్ చేయండి. యూజర్ ఐడి ఆల్రెడీ ఎగ్జిట్స్, ప్లీజ్ చూజ్ ఏ డిఫరెంట్ యూజర్ నేమ్ అని ఉంది. అంటే మనం క్రియేట్ చేసిన యూజర్ నేమ్ ఆల్రెడీ IRCTC రిజిస్టర్స్లో ఉంది కాబట్టి మనం యూజర్ నేమ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం నేను బ్యాక్ వచ్చి మళ్ళీ యూజర్ నేమ్ అనేది చేంజ్ చేశాను. యూజర్ నేమ్ మార్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి క్యాప్చా ఎంటర్ చేసి కిందకి స్క్రోల్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేశాను. చూడండి యూజర్ రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. అలా పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే థ్యాంక్ యూ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ రిజిస్టర్ యూజర్ ఐడి అని చెప్పి మన యూజర్ ఐడి రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్, వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి టు ఎంజాయ్ సర్వీసెస్, యువర్ యూజర్ రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ మెయిల్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి అని చెప్పి మనం ఇందాక ఇచ్చిన మెయిల్ ఐడికి అయితే కన్ఫర్మేషన్ వస్తుంది. కింద క్లిక్ హియర్ టు లాగిన్ అండ్ యాక్టివ్ యువర్ అకౌంట్ అని ఉంది. ఇక్కడ నుంచి మనం అకౌంట్ అయితే లాగిన్ అవ్వచ్చు, కానీ నేను యాప్ ద్వారా లాగిన్ అవుతున్నాను. పదండి యాప్కి వెళ్దాం. యాప్కి రాగానే మనకి హోమ్ పేజ్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ పైన లాగిన్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇంతకుముందు మనం క్రియేట్ చేసుకున్న యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చి క్యాప్చా ఎంటర్ చేసి మనం లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అవ్వగానే మన అకౌంట్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మన మొబైల్ నెంబర్ వెరిఫై చేయాలి, అదేవిధంగా ఈమెయిల్ ఐడిని కూడా వెరిఫై చేయాలి. మొబైల్ నెంబర్ ఆల్రెడీ అక్కడ ఉంటుంది. కింద మనం సెండ్ OTP పైన క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. ఇంతకుముందు మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. ఆ OTPని ఇక్కడ ఎంటర్ చేయాలి. కింద టైమర్ రన్ అవుతూ ఉంటుంది. ఆ టైమర్ లోపే మనం OTPని సబ్మిట్ చేసి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో నాకు వచ్చిన OTPని ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. OTPని ఎంటర్ చేసి కింద వెరిఫై యూజర్ అనే దానిపైన క్లిక్ చేయాలి. మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ ఫర్ ద యూజర్ అని చెప్పి మన యూజర్ నేమ్ వస్తుంది. ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. ఇప్పుడు మన ఈమెయిల్ ఐడిని వెరిఫై చేయాలి. ఆల్రెడీ అక్కడ ఈమెయిల్ ఐడి ఉంటుంది. కింద సెండ్ OTP పైన క్లిక్ చేయండి. ఈమెయిల్ OTP సెండ్ యువర్ మెయిల్ అని చెప్పి అక్కడ మన మెయిల్ ఉంటుంది. ఇప్పుడు మనం మెయిల్కి వెళ్ళి OTPని చెక్ చేసి ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను మెయిల్కి అయితే వచ్చాను. మెయిల్కి రాగానే ఇక్కడ IRCTC వాళ్ళు పంపించిన OTP ఉంది. సో నేను ఆ OTPని అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి వెరిఫై యూజర్ పైన క్లిక్ చేశాను. కంగ్రాచులేషన్స్, OTP వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ ఫర్ ద యూజర్ అని చెప్పి మన యూజర్ నేమ్ వస్తుంది. మన వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి అదేవిధంగా క్యాప్షన్ ఇచ్చి లాగిన్ అవుదాం. పదే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వడం కంటే ఇక్కడ మనకి పిన్ సెట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఒక 4 డిజిట్ పిన్ మీకు నచ్చిన పిన్ అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత కింద బయోమెట్రిక్ అథెంటికేషన్ ఉంది కదా, దాన్ని ఆన్ చేసుకున్నట్లయితే ఈ పిన్ కూడా ఎంటర్ చేసే అవసరం లేకుండా జస్ట్ ఫింగర్ ప్రింట్తో మనం లాగిన్ అవ్వచ్చు. కాబట్టి బయోమెట్రిక్ ఆప్షన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు కింద సబ్మిట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేయగానే బయోమెట్రిక్ లాగిన్ ఈజ్ ఎనేబుల్డ్, ప్లీజ్ రిమెంబర్ టు కీప్ యువర్ పిన్ ఇన్ సేఫ్ ప్లేస్ ఫర్ ఫర్దర్ యూజ్ అని అయితే ఇక్కడ మనకు చూపిస్తుంది. సింపుల్గా ఓకే అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు లాగిన్ అయ్యేటప్పుడు అస్తమానం మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వకుండా ఈ పిన్ ఎంటర్ చేసి డైరెక్ట్గా లాగిన్ అయితే అవ్వచ్చు. ఇదండి IRCTC అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయ్యే విధానం. ఫ్యూచర్ వీడియోస్లో ఈ IRCTC యాప్ ద్వారా మొబైల్లోనే ట్రైన్ టికెట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనే దాని గురించి నేను వివరిస్తాను. కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది నేను వివరిస్తాను. ఈ వీడియో మీకు కంప్లీట్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లానే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.